హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు క్రాంచ్ టీవీ. ఈరోజు మనతో ఒక మంచి సూపర్ గెస్ట్ ఉన్నారు. ఎవరు అనుకుంటున్నారా? ఆయనలో చాలా క్రియేటివిటీ ఉందండి. అది కూడా నాకు ఇప్పుడే తెలిసింది. ఎందుకంటారా, ఒక యాక్టర్, డైరెక్టర్, స్క్రిప్ట్ రైటర్, సింగర్ ఇలా పోతే అబ్బో చాలా ఉన్నాయండి. సో ఈరోజు ఆ గెస్ట్ని కలిసిద్దామా? హలో వెంకీ గారు. హాయ్ అండి. అండ్ స్టార్ట్ చేశారు అప్పుడే? సార్ అదేంటి లైట్స్ లేవు? వెంకీ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ స్పెట్స్ తీసారా ప్లీజ్? ఓహో, లైట్ లేవు అనుకున్నాను, సారీ. వావ్, ఏంటి బాగుంది. ఏ బ్రాండ్ ఇది అండి? ఇది యూఎస్లో కొన్నానండి. ఒకసారి వెళ్ళి చూద్దాం. ఓకే. అదేంటండి యూఎస్లో కొంటే బ్రాండ్ నేమ్ ఉండదా? ఏంటి చెప్పొద్దు, గెస్ట్ను పిలిచినప్పుడు నన్ను క్వశ్చన్లు అడగండి, అలాంటి క్వశ్చన్లు కాదు. అచ్చా, బాగానే మేనేజ్ చేద్దాం. ఓకే అండి, మేనేజ్ చేద్దామంటారా? బాగానే షూర్గా. యా ఓకే. ఏంటి వెంకీ గారు సంగతులు ఏంటి? ఏముందండి, వర్షం పడింది, మణికొండ చాలా బురదగా అయిపోయింది. కారు వస్తుంటే వాటర్ ఇలా చిల్లాయి ఒకటేసారి. మీరు ఎలా చెప్పారంటే వర్షం పడింది ఎంజాయ్ ఒక రోజు. వెంకీ క్రియేటివిటీ అని ఈ మధ్య చాలా చాలా విన్నాను. ఈ మధ్య ఫోక్ సాంగ్స్ అవి ఇవి హల్చల్ హంగామా మామూలుగా లేదుగా. అసలు మ్యాటర్ అంటే చెప్పండి. ఏం లేదండి, పిల్లలు పెద్దగా అవుతున్నారు, పెళ్ళి అయింది. అయ్య బాబాయ్, ఒకసారి పెళ్ళి అయింది. ఒకసారి అయిందండి? ఎందుకు రెండోసారి చేసుకోవాలని ఆలోచన లేదా? ఆ థాట్ ఇది ఎక్కడ? అంటే అన్నారు కానీ ఊహనా ఎవరైనా బాగుంటుందా? అదే అదే ఆ ఊహ ఎంత బాగుందని అనుకుంటున్నారా? అంటే అన్నారు కానీ అండి, ఆ ఊహ ఎంత బాగుందో నిజసరిగా. ఈ మాటని నేను వదినకి చెప్తాను. అయితే వదినా, నేను వెళ్ళిపోతా ఇంటర్వ్యూ నుంచి. అయ్యో అన్న కాదా మీరు నాకు పిలిచి అవమానిస్తారనుకోలేదు. హట్ అయింది ప్లీజ్. ఏంటండి? గాయపడింది. గాయపడిందా? ఎక్కడ గాయమైందో చూపించరా? పగిలిపోయిందండి మనసు, గుండె అద్దంలా. ఎన్నిసార్లు పగిలింది ఈ మధ్యకాలంలో? నాకు తెలిసి మీ గుండె. అది అడగద్దు, అలా అయితే చాలా గాయాలు ఉంటాయి. అదే అదే కదా. చెప్పండి ఒకసారి మీ క్రషెస్ గురించి చెప్పండి. క్రష్ అని అనాలి కానీ మీ దగ్గరకు వచ్చేసరికి ఎస్లే. అవునా? మన యుఎస్కి వెళ్ళి ఒక అమ్మాయికి నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పాండి, నవ్వింది. ఓకే, దాని తెలుగు రాదుగా, ఇంగ్లీష్లో ప్రపోజ్ చేయాల్సింది ఐ లవ్ యూ అని. అప్పుడు నేను రానుగా ఇక్కడికి. ఓకే ఓకే ఓకే. ఏంటి అసలు యూఎస్కి వెళ్ళారు? చిన్న ఈవెంట్కి వెళ్ళానండి. దాంతోపాటు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ మా ప్రొడ్యూసర్స్ని కలుద్దామని వెళ్ళాను. ఒక వెబ్ సిరీస్ తీస్తున్నాం త్వరలోనే. సో మా ప్రొడ్యూసర్స్ అక్కడ ఉంటారు, వాళ్ళతో వెళ్ళి కలిసి స్టోరీ చెప్పి తర్వాత అది ఓకే చేయించుకొని రావడం జరిగింది. ఓకే చేయించుకొని రావడం జరిగింది. వెంకీ వెళ్ళాడు అని అంటే ఓకే అవ్వకుండా జరగదేమో? అస్సలు అవ్వదు, లేకపోతే కాళ్ళు పట్టుకోము. అది మరి అదే కదా వెంకీ అంటే, కాళ్ళు పట్టుకుంటారు, కాళ్ళు వదలరు. ఓకే చేస్తారా, కాళ్ళు వదలను, అంతేనా? అదే లేదు కానీ మనం చెప్పిన స్టోరీకి వాళ్ళు చాలా బాగా ఇన్స్పైర్ అయ్యారండి. అదే జస్ట్ ఫన్ కోసం అని అలా చెప్పాను కానీ మన దగ్గర వర్త్ ఉంది కాబట్టి నేను చాలా యూట్యూబ్లో చాలా సాంగ్స్ చేశానండి. అన్నీ కూడా మీరు ఒకసారి వెంకీ మంకీ సాంగ్స్ అంటే మీకు వచ్చేస్తాయి, చూడండి నా డైరెక్షన్ పద్ధతిలో ఎలా ఉంటుందండి. వెంకీ మంకీ సాంగ్స్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. వెంకీ అనగానే ఎవరికైనా ఒక మంచి స్మైల్, బికాజ్ వెంకీ అంటేనే ఆ స్మైల్ వచ్చేస్తుంది. అలాంటిది ఈ మధ్యకాలంలో నేను ఒక ఎమోషనల్ సాంగ్ చూశాను. ఎస్పెషల్లీ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇలా ఇంత ఎమోషనల్గా ఒక సాంగ్ చేస్తారని. ఏంటి అసలు అది రియల్గా అని చెప్పారు, రియాలిటీ అన్నారు, మీ లైఫ్లో జరిగిన విషయం అని చెప్పారు. మీరు ఇప్పుడు చూసారు. యాక్చువల్లీ అది మా నాన్న సాంగ్ అండి. మా నాన్నగారు జరిగిపోయిన తర్వాత నేను ఆ సాంగ్ చేయడం జరిగింది. అంటే నన్ను చిన్నప్పటి నుంచి ఎలా పెంచారు ఏంటి అని అన్నది చేశాను. అది ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మనకు చెప్పకుండా వాళ్ళు అందులో అప్లోడ్ చేసుకుంటే అది 44 million వెళ్ళిందండి వాళ్ళ దాంట్లో. సో నేను మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి వద్దండి తీసేయండి అంటే, అది మీరు కమర్షియల్ సాంగ్ అని పెద్ద వాళ్ళు ఏమన్నారంటే మీకు మనీ ఇస్తాం సార్ అని అన్నారు. సార్ నాకు మనీ మ్యాటర్ కాదు, అది మా నాన్న కోసం నేను చేసుకున్న సాంగ్, ప్లీజ్ దయచేసి మీరు అది డిలీట్ చేసేయండి, నా ఛానల్లోనే ఉండాలి. ఎందుకంటే అది నేను పర్సనల్గా చేసుకున్నా, నాకు మా నాన్నతో ఉన్న జ్ఞాపకాలన్నీ చేసుకున్నాను అనమాట ఒక సాంగ్ రూపంలో. జస్ట్ నాన్న కోసం అని కొడితే అది వచ్చేస్తుంది. ఓకే, బట్ అల్టిమేట్గా చాలా బాగుంది. ఇవి నేను కూడా చూశాను, దట్ వాజ్ రియల్లీ ఆసమ్. బట్ అప్పటి వరకు వెంకీ అనగానే కమేడియన్, మంచి కామెడీ చేస్తారు, అబ్బా నవ్వించేస్తారు కడుపుబ్బా అన్న వే నుంచి అమ్మో ఇంత ఎమోషనల్గా కూడా చేస్తారా అనే ఫీల్ని అయితే క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ అండి, దట్ వాజ్ రియల్లీ ఆసమ్ అని చెప్పాలి. ఓకే, దెన్ ఏంటి నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏంటి, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? యాక్చువల్లీ నేను డైరెక్టర్ అవుదామని ఫీల్డ్కి వచ్చానండి. డైరెక్టర్ అవుదామని ఫీల్డ్కి వచ్చాను. బట్ కాకపోతే దేవుడి దేవుళ్ళ నాకు రైటింగ్ స్కిల్స్ బాగున్నాయి. సో జబర్దస్త్లో ఇన్నేళ్ళు 10 years నిర్విరామంగా హ్యాపీగా నా స్కిట్లు నేనే రాసుకుంటూ వచ్చాను. సో ఇది అక్కడ సక్సెస్ అయ్యాను కదా. సో కొంచెం డైరెక్టర్ ఎట్లాగో నేను ఆర్టిస్ట్గా నన్ను ఆర్టిస్ట్ని చేసింది జబర్దస్త్, ఒక మంచి ఆర్టిస్ట్ని చేసింది. అండ్ చేతి నిండే సినిమాలు ఉన్నాయండి ఇప్పుడు.
ఒక 18 సినిమాల వరకు చేస్తున్నాను, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి. ఇప్పుడు ఎలాగో ఒక మంచి ఫామ్లోనే ఉన్నాం కదా, సో నేను వచ్చిన నా ఫీల్డ్ కోసం ఎందుకు ఒక డైరెక్షన్ ట్రయల్ చేస్తే సరిపోదని ఫస్ట్ తెలుసుకుందామని యూట్యూబ్ సాంగ్స్తో స్టార్ట్ చేశా. అవి కొన్ని సక్సెస్ అయ్యాయి, హ్యాపీ ఫుల్ సక్సెస్ అయ్యాయి, చూసిన వాళ్ళందరి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఇప్పుడు త్వరలోనే ఒక వెబ్ సిరీస్తో ముందుకు రాబోయి, ఆ వెబ్ సిరీస్ సక్సెస్ అయితే 100% మంచి సినిమాతో మీ ముందుకు వస్తాం. అలా అని చెప్పి యాక్టింగ్ వదలనండి, యాక్టింగ్ చేసుకుంటూ ఇది అంతే. అసలు మీ స్కిల్స్ ఒకసారి చెప్పండి. యాక్టర్, డైరెక్టర్, రైటర్, ఇంకా ఇంకా ఏమన్నా ఉన్నాయి? ఫోక్ సాంగ్ మంచి ఇది ఉంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంది, ఇంకా చెప్పండి ఒకసారి నాకు. సింగర్ అండి, మా నాన్న పాట నేనే పాడాను. మీకు తెలుసో తెలీదో, నేను ఒకరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఒకరోజు నేను పాట పాడితే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ క్లాప్స్ కొట్టారండి. నేను సింగర్ అని ఫస్ట్ నాకు అప్పుడు తెలిసింది. మీలో సింగర్ ఒకళ్ళు ఉన్నారని చెప్పి మీకు తెలుసు? ఆ రోజు అందరూ వచ్చిన ప్రతి ఒక్కరు పాట క్లాప్స్ కొట్టారు. ఓకే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా పాడానండి. అందరు తెగ క్లాప్స్ కొట్టారు. అసలు ఇదే అసలు వెంకీ అంటే అదే కదా. కానీ అందరు క్లాప్స్ కొట్టారు, కానీ బర్త్డే బాయ్ ఒక్కడే వాంతింగ్ చేసుకున్నాడు. పచ్చిబడిందా? ఎందుకు నాకు అర్థం కాలే. అది ఏంటది, కేక్ టేస్ట్ నచ్చలేదా లేకపోతే మన కేక్ టేస్ట్ నచ్చలేదు అనుకుంటున్నారా? నాకు తెలిసి మీరు పాడిన పాట పాపం వాడికి అసలు అలా అయి ఉంటదండి, మీరు అర్థం చేసుకోలేకపోయారు. సారీ, మీ బర్త్డే ఎప్పుడో చెప్పండి. బర్త్డే వస్తారా? పాట కూడా పాడతా. పాట పాడు. హ్యాపీ బర్త్డే. మీకు తెలియదండి, నన్ను బర్త్డేకి పిలిస్తే మీకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసా. ఎందుకంటే జనాలందరూ వెళ్ళిపోతారా? అప్పుడు మీకు ఫుడ్ మిగులుతుంది కదా. మీరు జస్ట్ మెనూలోనే అన్ని పెట్టండి, ఇన్ని ఐటమ్స్ ఉంటాయండి. నాకు ఒక్కసారి మైక్ అండి అంతే, జనాలు పారిపోవాల్సిందే. మామూలు కాదు. ఈసారి ఒక ప్లాన్ ఉందండి, ఒక ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నా నేను కూడా. మీ ఆయన బర్త్డేనా? దారుణం ఇది. మరి ఎట్లా అండి, కాస్త కవర్ చేయాలి కదా. అయ్యో, ఓన్లీ యాంకరింగ్ సరిపోతాయి, డబ్బులు ఎలా సరిపోతాయి, మళ్ళీ దాంట్లో బర్త్డేలు, ఫంక్షన్లు, అవి ఎంత ఖర్చు. ముందు చదివింపులు పెట్టిన తర్వాత భోజనాలు అని చెప్పి. ఈ మధ్య చదివింపులు అంటున్నానండి, వాట్సాప్ లో చదివింపులు పంపించా అంటున్నారు. ఇది ఒకటి జరుగుతుంది. చదివింపులు పంపించమంటే వాడు ఒక రెండు చదివి పంపిస్తాడు. అట్లా కాదు, ఒక క్యూఆర్ కోడ్ పెట్టి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ముందే కట్నం రాసేయండి అని చెప్పాలి. ఇది కూడా జరిగిందండి. ఒకసారి ఊరికి ట్రై చేశాను ఈ మధ్య. అదే అమౌంట్ పంపించమనంటే వాట్సాప్ లో ఎంత అంటే ఇంత అంటే నెంబర్ ఒకటి పెట్టి పెడుతున్నారు. ఇలా ఉందా అని చెప్పేసి క్యూఆర్ కోడ్ పంపిస్తే కొట్టేసి అని చెప్పి స్క్రీన్ షాట్ పెడుతున్నారు. తీరొస్తే అమౌంట్ రావట్లే, ఏదో వస్తుంది ఒకటి. అది ఫేక్ ఫోన్ పే పని ఒకటి వచ్చింది ఏదో మొత్తానికి. అది మీలాంటి వాళ్ళు బాగా అలాంటివి బాగా చేస్తారు. లేదు, మేము సోషల్ అవేర్నెస్. నేను అప్పుడప్పుడు నా ఇన్స్టా చూడండి, వర్షం పడితే స్తంభాలు ముట్టుకోవద్దని, పిల్లలకి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ క్యారీ చేయాలని, పెళ్లి చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా కరాటే నేర్చుకోవాలని, ఇలాంటివి బాగా పెడుతుంటాను. చూసాను మీరు పెట్టే స్టోరీస్ అన్ని చూసాను, అందరినీ కూడా చూడమని చెబుతాను. కానీ ఒక విషయం చెప్పాను, మీ ఆయన దగ్గర గ్రేట్ ఏంటంటే, మీ ఆయన డైరెక్టర్ కదా, మీతో కాళ్ళు పట్టించుకోవాలి. ఒక చిన్న సీన్ చేద్దాం యాక్షన్ అంటే మీరు అది నిజమే అనుకుని పడతారు. ఆయన అట్లా కవర్ చేస్తున్నాడు మిమ్మల్ని, మీకు తెలియట్లేదు. అచ్చా, సరే ఈసారి ఈసారి మనం ప్లాన్ చేద్దాం. ప్లాన్ గా పక్కాగా మా ఆయన తీసుకొస్తాను. షూర్ అండి. ఎస్ మనం కలిసి. మీరు ఎప్పుడు తీసుకొస్తారో చెప్తే నేను ఆ రోజు పరామర్శించడానికి కొన్ని వస్తువులు తీసుకొస్తాను. పాపం ఆయనకు ధైర్యం చెప్పాలి. ఏం తెద్దాం అనుకుంటున్నారు? ఏదో ఒకటి మా మగలకు బంధు ఉంటాయండి బాబు. ఏదో ఆఫ్టర్ 6 అంటున్నారా? ఆఫ్టర్ 6 కాదండి, ఆఫ్టర్ 6 అయితే అప్పుడు మాకు ఏ మోటివేషన్ కూడా అవసరం లేదు, మాకు డైరెక్ట్ ఇక పెద్ద పులితో కూడా పోరాడతాం మేము. అంతే, నిజమే. అదే ఆఫ్టర్ 6 తర్వాత పెద్ద పులితోనే పోరాడతారు. ఈ మధ్య నేను కూడా కొన్ని చూసానులేండి. పెద్ద పులి అడ్డొచ్చినా సరే భర్త ఒక వైఫ్ ని తీసుకొని వెళ్తున్నాడు, పెద్ద పులి అడ్డొస్తుంది, పుట్టింటి తీసుకెళ్తున్నాడు. పెద్ద పులి అడ్డొచ్చినా సరే నేను వెళ్ళిపోవాల్సిందే అన్నాడు. ఎక్కడికి రా అంటే, మావని పుట్టింటికి పంపిస్తున్నారా, దానికంటే ఇది గొప్ప కాదు కదా అన్నాడంట. ఇలాంటి చాలా చూస్తున్నాయి. అది ఇలాంటివి మీలాంటి వాళ్ళనండి క్రియేట్ చేసేది. నేను ఒక జోక్ చెప్పాను అప్పట్లో స్టేజ్ షోస్ లో, ఏంటంటే లైక్స్ ఇలానే ఉంటుంది. ఒకడు అడవిలోంచి నడుచుకుంటూ పోతుంటే ఒక దయ్యం వస్తుంది, నేను దయ్యాన్ని అంటే పక్క జరగని వెళ్ళిపోతుంటాడు. రే నేను దయ్యాన్ని రా అంటాడు. ఎలా అని అంటాడు. ఏంట్రా నీకు దయ్యం అంటే భయం లేదంటే, నీలాంటి దాన్ని ఆల్రెడీ పెళ్లి చేసుకున్నా వెళ్ళవమ్మా, వెళ్ళవమ్మా వెళ్ళిపోతున్నాను. చూసారా, అసలు నేను నవ్వకూడదండి, నాకు చాలా, నేను అసలు మీరు ఆడవాళ్ళు మీరు నవ్వకూడదు అనుకోద్దండి, ఆ అబ్బాయిలు ఏడిపించాలనుకుంటారు. అమ్మో ఎన్ని అబద్ధాలు వేస్తున్నారు వెంకీ గారు. ఇంటర్వ్యూకి పిలిస్తే ఇలా నా మాట్లాడేది. మీరు కూడా హట్ అయ్యి వెళ్ళిపోతారు మైక్ కింద పడేసి. ఇంకొక ప్రోమో వస్తుంది మనకు, రెడీ స్టార్ట్. ఈ మధ్య ఎవరిని పిలుస్తారండి మీరు అని చెప్పి వెళ్ళిపోయారు అనుకో, బాగుంటది. మీకు తెలియదు, ఈ మధ్య అలాంటివే చాలా పాపులర్ అవుతున్నాయి కదండి. పిచ్చి ట్రెండ్ అయిపోయింది. ఏమన్నా అంటే చాలు, అరే
ప్రోమో ఇస్రై పడే తిట్టేసుకో 4 బూతులు మాట్లాడు. కానీ విసిరేసే ముందు ఆలోచించండి, మైక్ కాస్ట్ ఎక్కువ, మీ సాలరీలో కట్ అవుతుంది. అదే అంటున్నాను. నేను చేయను, కానీ గెస్ట్లు చేస్తాడు. నేను చేస్తే మొత్తాన్ని తీసి పక్క పెట్టేస్తాను. అలాంటి ప్రయోగాలు చేయకండి ప్లీజ్. వెంకీ గారు ఏంటి నన్ను జాబ్ లో ఉంచాలనుకుంటున్నారా, తీసేద్దాం అనుకుంటున్నారా? ప్లీజ్ వెంకీ గారు ఏంటి నన్ను జాబ్ లో ఉంచాలనుకుంటున్నారా, తీసేద్దాం అనుకుంటున్నారా? ఉంచుదాం అనుకుంటున్నారా? మళ్ళీ ఇంటర్వ్యూ మీతో చేయాలి కదా నేను. మళ్ళీ చేస్తారా? వద్దా? నన్ను ఒక్కసారి భరించడమే కష్టం. ఏదో మా ఆవిడ కాబట్టి పెళ్లి చేసుకున్న పాపానికి అది భరిస్తుంది, కన్న పాపానికి మా అమ్మ నాన్నలు భరిస్తున్నారు, ఉన్న చదివిన పాపానికి ఫ్రెండ్స్ భరిస్తున్నారు. చూసిన పాపానికి మీతో ఇంటర్వ్యూ చేయాలనే పాప, ఒక యాంకర్ అయినందుకు ఆ యాంకర్ పాపానికి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి, తప్పదు నాకు. సూపర్ హైఫై సూపర్ అండి. ఇలా అనుకుంటే మీ ఆయన మిమ్మల్ని ఎలా భరిస్తున్నారు అనేది చిన్న డౌట్ నాకు. మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి వచ్చారా? చూపించానంటే ఆల్రెడీ కనబడుతుంటే. మీరు ఎప్పుడు ఇలా అయినా ఎప్పుడు ఇలా అంటే ఇలా బ్లాక్ షర్ట్ బ్లాక్ ప్యాంట్? నాకు బ్లాక్ అంటే ఇష్టం అండి. ఎందుకంటే అలా చిన్నప్పటి నుంచి అంతే, బ్లాక్. నేను బ్లాక్, ఇది బ్లాక్, అంతే బ్లాక్. ఈ రోజు మీతో వచ్చినందుకు నేను బ్లాక్. ఓ షిట్, టోటల్లీ ఈ రోజు బ్లాక్ డే అయిపోయింది. అంటే వెంకీ గారితో వర్క్ చేసి వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను అనేసరికి బ్లాక్ డే అయిపోయింది. చూసారా? అలా అవుతుంది అప్పుడప్పుడు. అదేంటో చిన్నప్పటి నుంచి బ్లాక్ అంటే చాలా ఇష్టం అండి. నేను వేసే ప్రతి డ్రెస్ లో ఖచ్చితంగా బ్లాక్ ఉండాల్సిందే. ఈవెన్ నా కార్ కూడా బ్లాకే. ఓకే, ఏంటి అసలు మిమిక్రీ గురించి చెప్పండి నాకు. అసలు ఈ మిమిక్రీ ఏంటి? గవర్నమెంట్ జాబ్లు వదిలేసి 3-4 గవర్నమెంట్ జాబ్లు వదిలేసి ఎవరైనా మిమిక్రీ ఆర్టిస్ట్ వస్తారండి? అదేనండి. అంటే మీకు ఒకటి మీరు గమనించాలి, ఆ గవర్నమెంట్ జాబ్ వదిలేసి వచ్చాను అని అంటే నాకు అంత ప్యాషన్, అంటే అంత ప్రేమించాను నేను దాన్ని. కలకున్నటువంటి గొప్పతనం అదే. ఇప్పుడు నేను ఆ జాబ్లో ఉన్నాను అనుకోండి, నా కింది వాళ్ళు మాత్రమే నన్ను గౌరవిస్తారు, నా కింది ఉద్యోగులు. నా పైన ఉద్యోగులు నన్ను అంటే సింపుల్ మ్యాన్ లానే చూస్తారు. కానీ ఇప్పుడు నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అయ్యి, ఈరోజు ఒక ఆర్టిస్ట్ అయ్యి ఇలా మీ ముందుకు వచ్చితే ఇప్పుడు వాళ్ళందరితో కాదు ప్రపంచం మొత్తం నన్ను గౌరవిస్తున్నారు. కానీ మిమ్మల్ని ఎవరు తిట్టలేదా? ఏంట్రా గవర్నమెంట్ జాబ్ వదిలేసి ఈ పని ఏంటి అని ఇలాంటివి ఎప్పుడు మీరు వినలేదా? అంటే ఎవరు తిట్టుకున్నా తిట్టుకోకపోయినా నాకు నో ప్రాబ్లం అండి. నాకు మా అమ్మ మా నాన్న నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. సో మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు. ఎందుకంటే రేపు నేను కష్టాల్లో ఉన్నా అంటే నా వెంట వచ్చేది మా మదర్ అండ్ ఫాదరే. అప్పుడు పెళ్లి కాలేదు కదా. ఇప్పుడు పెళ్ళైంది కదా. ఇప్పుడు కాదు, నేను అప్పుడు చెప్తున్నా. అంటే ఇప్పుడు కూడా మీతో పాటు రావాలి కదా. ఇప్పుడే కదా పేరు వచ్చింది, పేరు అప్పుడు రాలేదు కదా. ఏంటి అసలు క్రెడిట్ మీరు ఎలా అని చెప్పాలా అండి? మీరు ఎలా అని చెప్పాలా? ఖుషి సినిమా చూసారా అండి అని నన్ను అడిగితే ఆ చూసానంటే ఓజీలో మరి టికెట్లు దొరకలేదు కదా అన్నట్టుంది. మీరు అడిగింది అప్పుడు ఎప్పుడు 1942 మన స్వాతంత్రం రాకముందు నా గవర్నమెంట్ జాబ్ గురించి అడిగినప్పుడు నేను అప్పుడు దానికి ఆన్సర్ చెప్తే మీరు ఇప్పుడు నేను వెళ్ళిపోతాను. ఇలా అవమానిస్తే మీరు ఎన్నిసార్లు వెళ్ళిపోతారు వెళ్ళిపోరు. పోను మరి బయట వర్షం పడుతుంది చెప్పండి ఏంటో. మధ్య వెళ్ళిపోతానని ఫ్యాషన్ అయిపోయింది వెంకీ గారు. అదే ఏదో 2 ప్రోమోలు ఊరికి వెళ్ళిపోతా అంటారు. 2 ప్రోమోలు పడతాయి. ఏంటి ప్రోమో? ప్రతి ఒక్కళ్ళు మాట్లాడితే ప్రోమో కోసం ప్రోమో కట్ ఒకటి, తర్వాత ఇంటర్వ్యూ ఒకటి, ఎక్స్క్లూజివ్ ఒకటి, సెన్సేషనల్ ఒకటి, ఏమన్నా మాట్లాడితే ఇది ఒకటి ఇసిరేయడం, అమ్మ బ్లబ్లా. ఇంకేమన్నా అంటే మంచిగా ఏదన్నా బీప్ సౌండ్ ఇచ్చేసి ఏవో బూతులు ఇట్టేసినట్టు చెప్పేయడం. ఇంటర్వ్యూ అంటే ఇది తప్ప ఇంకోటి కనిపించట్లేదు. ఏమంటారు? మీకు తెలియదండి, బ్రహ్మానందం గారు ఒక మంచి గొప్ప చెప్పారు. మీలో మీరు కొట్టుకుంటారా, నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి. జనాలకు అదే కావాలి. మీలో మీరు తన్నుకు చావండిరా, నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి. అదే ఇప్పుడు జనరేషన్ అదే నడుస్తుంది. ఎవరు ఏదైనా కొట్టుకోండి, బట్ చూసేవాడికి ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎంజాయ్ పండుగ. మరి ఈ మధ్య కాలంలో నేను కొన్ని చూస్తున్నాను, అంటే కొన్ని సిల్లీగా ఉంటున్నాయి, కొన్ని సీరియస్ ఇష్యూని సిల్లీగా చేస్తున్నారు. అదేదో అన్నట్టు చిరిగి గాలివానయ్యి తుఫాన్ లాగా మారిపోయిందని చాలా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఫ్యామిలీ మ్యాటర్స్ ఎస్పెషల్లీ పవిత్ర దగ్గర నుంచి మొదలు పెడితే నిన్నటి వరకు జరిగిన విషయాలు. ఏమనుకుంటారు దాని గురించి? వాళ్ళ పర్సనల్స్ లైఫ్ గురించి మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదండి. ఎందుకట్లా? ఎందుకు అని అంటే అది వాళ్ళ, ఇప్పుడు మీకు బ్లాక్ నచ్చొచ్చు, నాకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చొచ్చు, మీకు నచ్చకపోవచ్చు. సో అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు కొంతమంది కాకరకాయ కూర హెల్త్కు మంచిది తినండి అని అంటారు. నాలాంటోడికి వాంతింగ్ వస్తుంది. నేను నాన్ వెజ్ ఫుల్గా తింటా, ఎదుటోడికి కొంత నాన్ వెజ్ నచ్చదు. సో ఎవరి అంటే వాళ్ళ దృష్టిలో అది కరెక్ట్ కావచ్చు, చూసే వాళ్ళ దృష్టిలో రాంగ్ కావచ్చు. వాళ్ళ గురించి వాళ్ళ లైఫ్ గురించి ఎందుకండి? రేపు పొద్దున్న నేను ఏదైనా చేస్తే అప్పుడు కూర్చొని మాట్లాడుకుందాం. అప్పుడు మీరు ఓకే అంటే దానికి నేనేం ఓకే అంటానండి. మీ ఆవిడ ఓకే అన్నారు లేదా కనుక్కోండి ఒకసారి. ఎలా భరిస్తున్నారు స్వామి?
ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా అయ్యయ్యో మీరేమన్నారు చెప్పండి, నాకు ఒకసారి క్లారిటీగా చెప్పండి, మీరేమన్నారు? ఇంకా క్లారిటీ చెప్పు. సారీ, ఇంకా క్లారిటీగా చెప్పాలా? మీరేమన్నారు? నేను ఓకే అంటే అని నీలాంటి అంటున్నారు. పిచ్చోళ్ళు ఉంటే నేను రోజుకు 100 మందికి ఐ లవ్ యూ ప్రపోజ్ చేస్తా. అయ్యో మీరేంటారు పిచ్చోళ్ళని? పిచ్చోళ్ళు కాబట్టి నేను కూడా అయ్యో పాపం పిచ్చోడే అని వదిలేస్తాను. అయినా అర్థం కాలేదు సార్. మీ ఫోటో పంపండి సార్, నాకు లవ్ యూ మీకు చెప్పాలి, ఈమెకు కాదు అసలు. లవ్ యూ చెప్తే నాతో కూడా ఇంకో నలుగురు వస్తారు, భరించడం పోషించడం చాలా కష్టమైపోద్ది. అట్లా ఇట్లా ఉండదు మళ్ళీ అసలు, అప్పుడు ఇంకొక తీరుగా ఉంటది. ఆ నలుగురు ఎవరు? మా ఆయన, మా పిల్లలు. మీరు సంతూరమమ్మ. పర్లేదులేండి, ఇవాళ రేపు దాచుకోవడం కంటే చెప్పడం చాలా బాగుంటుందండి. అవునా? సంతూరేనా మీది? సంతూరండి. ఓకే సూపర్. ఇప్పుడు సంతూర్ ఫేస్ కు పెట్టుకుంటారు కదా, మరి ఐబ్రోస్ ఎందుకు నల్లగా ఉన్నాయి అంత? పర్లేదండి, ఈ మధ్య బాగా మేనేజ్ చేస్తాం. మీలాగే మీరు 54 కదా ఏజ్, ఈ మధ్య మేనేజ్ చేయట్లే. 54 కాదు, 55. సారీ 55 ఏజ్ లో మరి పై నుంచి కిందకి నలిపేసుకొని ఇక్కడ నలిపేసి ఈ లెవెల్ లో మీరు మేనేజ్ చేసినప్పుడు నేనేముంది చెప్పండి. ఎంతైనా మా సీనియర్ మీరు, 1 సంవత్సరం. ఓహో, శ్రీదేవి కడుకు వచ్చిందనమాట మొత్తానికి. సరే చెప్పండి, ఏంటి సంగతులు, ఏంటి ప్లాన్ చేస్తున్నారు మీరు? అసలు నాకు ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. నేను ఎటు పోవట్లేదు, ఇక్కడే ఆగాను. మీరు అసలు వెళ్ళడానికి కూడా ఛాన్సే లేదు. డోర్ లాక్ పెట్టినాం అక్కడ. ఈ మధ్య మాట్లాడితే వెళ్ళిపోతాం ఇసిరేస్తున్నారు కదా, అందుకే డోర్ లాక్ చేసినాం. అది మాత్రమే గుంజగలరు. ఏదో తేడాగా ఉంది. మీరు హైదరాబాద్ కి మీ ఫ్యామిలీని ఎందుకు షిఫ్ట్ చేయట్లేదు? వెల్ సెటిల్డ్. ఇందాక మీరు అన్నారు చూసారా, నాకేదో డౌట్ కొడుతుంది, బట్ ఇప్పుడు నాకెందుకో. తాతయ్య వాళ్ళు మా ఊళ్ళో చాలా ఉన్న ఫ్యామిలీ అండి. మాది వరంగల్ డిస్టిక్, చిట్యాల మండల్, ఎల్లంపల్లి. చాలా మంచి ఫ్యామిలీ మాది. చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరికీ కూడా తెలుసు. ఒకసారి మా తాతయ్య అక్కడ బర్రెను కట్టేస్తే అది పేడేసింది. అందుకు నేను మా ఫ్యామిలీని హైదరాబాద్ తీసుకురాలేదు. వెంకీ గారు ప్లీజ్, మామూలుగానే బుర్ర పగిలిపోతుంది. ఇక మీతో మాట్లాడితే పని చేయదని నాకు అర్థమైపోయింది. బర్రె కట్టేస్తే పేడేస్తుంది, దానికి దీనికి సంబంధం ఏంటి? అదేనండి, బర్రెని కట్టేస్తే అంత సంబంధం ఉంది, అందుకే తీసుకురాలేదు నేను. మీకు తెలియదు, అర్థం కాదు. ఇది సంగతి. మీకు అర్థమైంది ఇప్పుడు? ఆయన ఇండైరెక్ట్ గా చెప్తున్నారు, ఇక్కడ ఒకటి ఉందండి అందుకే అక్కడ ఆమెను తీసుకురావట్లేదని చెప్తున్నారు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? యాక్చువల్లీ ఫ్యామిలీని తీసుకురాకపోవడానికి ఒక చిన్న కారణం ఉందండి. ఏంటంటే హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువ, సో హారన్ కొడతారు. ఆ కారణం కొద్దీ నేను తీసుకురాలేదు, తెలుసా మీకు? ఓకే, చెప్పండి, మీ మదర్ గురించి చెప్పండి, ఫాదర్ గురించి చెప్పండి నాకు. మా మదర్ వచ్చేసి అమ్మ, ఫాదర్ వచ్చేసి నా. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. అదే ఆ అమ్మ నాన్న ఓ చిన్న కొడుకు. ఆ చిన్న కొడుకు గురించి చెప్పండి. చిన్న కొడుకు లంగా దొంగవాడు, కనిపిస్తుందండి, పెద్ద దొంగవాడు. ఇంట్లో మా అన్నకు పని చెప్పేది, మా అక్కకు పని చెప్పేది. నాకు అమ్మ కడుపున వస్తుంది అమ్మ అనేది. అందుకు నా కొడుకు కడుపున వస్తుందని ఏదైనా అట్లా తప్పించుకునేటండి ఇంట్లో పనులు చేసేటప్పుడు. మాది మందమరి అనమాట. అంటే నాన్న సింగరేణి జాబ్ మందమరిలో చేశారు. ఒకప్పుడు ఆదిలాబాద్ డిస్టిక్, ఇప్పుడు మంచిర్యాల డిస్టిక్ అండి మాది. సో నాన్న సింగరేణి జాబ్, నేను అక్కడే పుట్టాను. చిన్నప్పటి నుంచి చిన్న కొడుకు అంటే ప్రేమ. మాది జస్ట్ డ్రాంబర్ రేకులు ఇల్లు. ఎప్పుడైనా సిమెంట్ రేకులు వచ్చాయి కానీ అప్పుడు డ్రాంబర్ రేకులు. చిన్న గుడిసె మాది అంతే. ఆ గుడిసెలో 2 పోర్షన్స్ లాగా మధ్యలో దాన్ని ఏమంటారు మట్టితో ఉండేది. అంత చిన్న ఇల్లు. అయినా సరే మా నాన్న మమ్మల్ని చాలా బాగా చూసుకున్నాడు. అంటే మా నాన్న సింగరేణి కార్మికుడు. మీకు తెలుసో తెలియదు, మా నాన్నకు మేము అంటే ఎంత ఇష్టం అంటే, మేము మా వీధిలో ఒకరు టీవీ తెచ్చుకున్నారు. టీవీ అప్పుడు కొత్త, అప్పుడు దూరదర్శన్ ఒకటి వచ్చేది, చిత్రలహరి ఒకటి, తెలుగు వార్తలు, ఉర్దూ వార్తలు మాత్రం వచ్చేటివి అవి. ఆ చిత్రలహరి కూడా ప్రతి శుక్రవారం వచ్చేది ఈవినింగ్ 7:30కి. సండే ఏదన్నా పాత సినిమా ఇష్టోళ్ళు. అప్పుడు మేము వాళ్ళ ఇంటికి పోతే ఒకరోజు వాళ్ళు డోర్లు వేసుకున్నారు మమ్మల్ని బయటికి. మా అక్కను మా అన్నయ్య నన్ను బయట పడి డోర్లు వేసుకుంటుంటే, మా నాన్న డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి అప్పుడు 7:30 అవుతుంది. మేము ఇట్లా వాళ్ళ టీవీలోంచి ఇట్లా చూస్తున్నాం. అదే వాళ్ళ కిటికీ సందు తలుపులను చూస్తే మా నాన్న నా బిడ్డలు ఇంత కాదని చెప్పేసి మా కోసం ఆ గుడిసెలో కూడా పెద్ద టీవీ తెచ్చినప్పుడు, అప్పుడు డోర్స్ టీవీ, ఇట్లా డోర్లు వేసేది, క్లోజ్ చేసి అంత పెద్ద టీవీ తెచ్చిండు మా నాన్న. తెచ్చి మా ఇంట్లో మొత్తం ఒక, అంటే అది మట్టి గుడిసె అని చెప్పాను కదా, చుట్టూ మట్టితోనే ఇట్లా గద్దెలా కట్టాడు. అంటే మా పిల్లలు లెక్క వేరే పిల్లలు వస్తే కూర్చొని చూడడానికి అనువుగా ఉండాలని అట్లా మా ఇంట్లోనే అందరూ చూసేవాళ్ళు. అట్లా అంత, అంటే మమ్మల్ని అంత ఇష్టపడ్డాడు మా నాన్న. సో మా నాన్న ఫస్ట్ నుంచి కూడా మమ్మల్ని ఏ కష్టం కూడా పడనివ్వలేదండి, అంత హ్యాపీగా చూసుకున్నాడు. సో అందుకే మా దాంట్లో పెద్దగా తూడ్చేటి ఏంటి ఏది లేదు నా లైఫ్లో. నిజం చెప్పాలంటే
ఒక అదృష్ట జాతకుడు అంటారు కదండి, అది నేనండి. నిజంగా చెప్పాను. 10th వరకు కూడాను గవర్నమెంట్ స్కూల్. సో టీచర్స్తో పోర్లేదు, నేను చదివిందే చదువు అంతే. వాళ్ళు కూడా ఓరే బాబు నీతో పెట్టుకోవడం కంటే సపోర్ట్గా అక్కడ మా సార్లు అందరూ అంతే. మీకు పెద్ద జోక్ చెప్తాను. నేను 10th రిజల్ట్ వచ్చింది. నేను మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా, వీణవంక జమ్మికుంట దగ్గర. మా ఫ్రెండ్ ఉంటాడు మల్లేష్ అని, వాడికి ఫోన్ చేసి అరే రిజల్ట్ వచ్చింది కదా. అప్పుడు పేపర్స్ వచ్చేవి మధ్యాహ్నం, పేపర్లలో వచ్చేది హాల్ టికెట్ నెంబర్తో పేపర్ వచ్చేది. ఇప్పుడు ఇంటర్నెట్ లేదు, ఏది లేదు. ఒరే నా రిజల్ట్ చూడరా అంటే వాడు చూశాడు, చూసి ఫెయిల్ అయ్యావరు అన్నాడు. నేను చాలా షాకు, కళ్ళల్లో వాటర్. అరే నిజమేనారంటే నిజమేనంటే అరే అంత బాగా చూసి రాసిన కదరా పక్కన దాంట్లో, ఎట్లా ఫెయిల్ అయ్యాను రా అని బాగా బాధపడ్డా. ఎందుకంటే కష్టపడ్డానండి 10th చూసి రాయడమా. మా ఎదురుగా చాలా కష్టం. నా ఎదురుగా వెంకటేశ్వర్లో ఉండేవాడు. వాడు క్లెవర్ స్టూడెంట్. నా బాధ అదే, వాడిని చూపిబే అట్లా మరి కుట్టుకుంటాం. అది సంగతి. ఇవి చూపించమంటే కాస్త పాపం కన్వీనియన్స్ గా ఇష్టంగా అడుగుంటే ఏదో పాపం బాగా చూపించేవాడు. ఏదో అసలు చూసి రాస్తున్నావా రాయి అని చెప్పి మంచిగా ఏదో పిచ్చి పిచ్చి చూపించాడు. నాకు తెలిసి క్వశ్చన్ నెంబర్ రాంగ్ చేసి ఉంటాడులేండి. కాదు, ఆ తర్వాత ఏమైందంటే అందరూ వచ్చి నన్ను చచ్చిపోకు బిడ్డ, అద్దు బిడ్డ, ఎందుకు నెక్స్ట్ టైం రాదు అంటే మరీ అలా కనపడుతున్నాడా నీకు. మా ఊరోళ్ళు అందరూ వచ్చి ఊక బిడ్డ నువ్వు అది కాకు, చచ్చిపోకు, బాయిలో దునుకకు అని వీళ్ళు నన్ను దునుకోమంటారా లేకపోతే వద్దంటారా. నేను అట్లా ఉంటుంది కాదే, నేను ఊకే రకం బాయిలో నేను అని అనుకుంటుంటే మళ్ళీ మా ఇంటి పక్కన ఫోన్ చేసి, అప్పుడు ల్యాండ్ లైన్స్ మా ఇంటి వెనుక ఒక తాత ఉండేవాళ్ళు, ఆయన వచ్చేసి వాడాను, వాళ్ళకి ఫోన్ ఉండే. ఆయన ఫోన్ చేసి ఆ సీను నువ్వు ఫస్ట్ క్లాస్లో, నా ముద్దు పేరు సీను. ఆ సీను అంటే అద్దు సీనుకు నాకైతే ఏం సంబంధం లేదు. ఏం సంబంధం ఉంది అన్నట్టుగానే చెప్పాను నాకైతే. ఏమో పర్లేదండి, అలాంటివి బయట చెప్పొద్దులే కానీ. ఓకే నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా ఉంటాడు. నేను ఫెయిల్ అయినా అంటానంటే లేదు నువ్వు ఫస్ట్ క్లాస్ వచ్చినావు అన్నాడు. చూసేసరికి తర్వాత 7:30 వరకు, ఈవినింగ్ 7:30 వరకు ఆ ఊరికి కూడా పేపర్ వచ్చింది. చూసేసరికి ఫస్ట్ క్లాస్లో ఉన్నా. మా ఫ్రెండ్ ఫోన్ చేసి బాడకావు ఏమైంది బే, నేను ఫెయిల్ అయినావు అంటే నాకేం తెలియదు, సెకండ్లో చూసినా థర్డ్లో చూసినా నెంబర్ లేదు, ఫెయిల్ అయినావు అనుకున్నాను, నువ్వు ఫస్ట్ క్లాస్ వచ్చాడు ఎందుకు అన్నాడు. ఓ గ్రేట్. అంటే మీరు ఫస్ట్ క్లాస్ వచ్చినందుకు కాదు, మీ ఓడు మీ మీద నమ్మకం చూపించాడు చూసారా. సెకండ్ క్లాస్ లో థర్డ్ క్లాస్ లోనే ఉంటాడు, లేదంటే ఫెయిల్యూర్ లిస్ట్ లో ఉన్నాడు. బా మామూలు నమ్మకం కాదు, మంచి ఫ్రెండ్. అదే కదా. అప్పుడు నేను మందమరికి రాగానే మొత్తం డీజే గీజే ఒక్కొక్కడు పండగలా దిగి వచ్చావు అట్లా ఆ రేంజ్ లో బిల్డప్ ఇచ్చుకుంటూ వచ్చిన. 10th క్లాస్కే చాలు. మరి ఇంటర్లో మరి మామూలు కూడా 3 years చదివా కష్టపడి. మీరు అన్నారు కదా ఇంటర్ 3 years చదివా. ఇందాక మీరు 10th క్లాస్ లో, అరే మీరు వినండి చెప్పేది వినండి వెంకీ గారు. 3 years అన్నా కూడా తెలియలేదంటే ఏంటి డైరెక్టర్ గారు ఏంటి సార్ ఇది. మళ్ళీ ఇక్కడ లాజిక్ మిస్ అయిపోతుంది. చెప్పండి. ఇంటర్ అసలు అది వేరే లెవెల్, అది మనం మాట్లాడదాం. ఇందాక మీరు ఏమన్నారు, ముసలోళ్ళు ముక్కోళ్ళు పక్కోళ్ళు వాళ్ళందరూ వచ్చి బిడ్డ చావబాకు, బిడ్డ అక్కడ బాగుంది దూకే. ఇండైరెక్ట్ గా ఒరే బాబు దూకేరా, ఎందుకు వచ్చిన చదువు, నువ్వు భరించలేకపోతున్నావు అని చెప్పి మీకు చెప్పినట్టున్నారు, మీకు అర్థం కాలేదు. ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తాను నేను. ఇప్పుడు ఎందుకు? నేను అప్పుడే చెప్పా ఇది అలా అన్నారేమో అని. అలానే అన్నారు, మీరు అన్నారేమో అనుకుంటున్నారు. నేను అప్పుడు చెప్పిన ఆన్సర్ కు మౌనం, దాన్ని ఎడిటింగ్ లో కరెక్ట్ అండి. నెక్స్ట్ మస్త్ యాక్షన్ చేస్తున్నారు. మీరు ఆపి మరి క్వశ్చన్ వేస్తే నేను అప్పటికే అది చెప్పాను నేను. ఓకే మీకోసం. అవునండి, నాకు అసలు అర్థం కాలేదు. దూకుమని అన్నారు మిమ్మల్ని, మీరే ఏదో మేనేజ్ చేస్తున్నారు. నిజంగా ఆ ఊర్లో ఇప్పుడు నేను ఉంటే మిమ్మల్ని నెట్టేసి, అందుకే నేను రాను. ఓకే రా. మీ గ్రూప్ ఏంటి? నాది ఎంపీసీ. ఎంపీసీ? నేను అడిగింది బ్లడ్ గ్రూప్. బ్లడ్ గ్రూప్ ఏంటి అని అడిగాను. మీది? వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా. ఇంటర్ లో ఏ గ్రూప్? నేను అది అడగలే, గ్రూప్ ఏంటి అన్నాను. ఇంటర్ లోను 10th లోను అన్నిటిలోనూ నా గ్రూప్ ఎంపీసీనా? 10th లో కూడా ఎంపీసీనా? ఇక్కడ బిగ్ సి కనిపిస్తుంది కానండి, అనవసరం కప్పు పగిలిపోద్దని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నాను. అది బిగ్ సి, ఎంపీసీ కాదు. ఇటు పెట్టండి ఆడ ప్రమోషన్ కు. ఏంటో మీరు తీసుకుంటున్నారు, వాళ్ళు డబ్బులు ఇచ్చింది దేనికి? ఇప్పుడు అడగండి. ప్రమోషన్ కోసం ఇచ్చారు, అది కనపడకపోతే వాళ్ళు వదుకోరు. అది బిగ్ సి, ఎంపీసీ కాదు. మీ బిగ్ థాట్ చెప్పండి ఏంటో. నా బిగ్ థాట్ బిగ్ సిలోకి వెళ్ళి, బిగ్ సిలో షాపింగ్, బిగ్ సిలో అరే డబ్బులు ఇచ్చారండి నువ్వు వాళ్ళని కొంచెం పొగుడదాం. యాక్చువల్లీ నా బిగ్ థాట్ వచ్చేసి బిగ్ సిలో తొక్కేశారమ్మా. బిగ్గా బట్టలు కొని బిగ్ సిలో బిగ్గా. ఏంటి మీరు నవ్వుతారేంటి? ఇంటర్వ్యూలు చదవమని ఇస్తారా? వెళ్ళిపోతా నేను.
ఒక సెలబ్రిటీకి ఇచ్చే వాల్యూ ఏది? వెళ్ళిపోండి. వద్దు, వెళ్ళిపోండి. వర్షం తగ్గక నేనే వెళ్ళిపోండి. ఉంటా. వర్షం తగ్గని ఎవడు ఉంటాడు ఈడ? ఓకేలే, ఇప్పుడు ఎందుకు మీ ఆయన వచ్చాక చూసుకోండి. సార్ డైరెక్టర్ గారు లవ్ యూ. అన్నిసార్లు అవి చెప్పకండి డైరెక్టర్ గారికి, ఏదో తేడాగా ఉంది ఏంటి అనుకుంటారు. అనుకున్నా పర్లేదు, ఆయన కమిట్ అయిపోతే మీకు ప్రాబ్లం, మరి అది గుర్తుపెట్టుకోండి. అయ్యో దేవుడా. పిలిచారా? వెంకీ గారు పిలిచారా? నేను దేవుడిని పిలిచాను. మా అమ్మ నన్ను దేవుడానే పిలుస్తుంది, దేవుడు అంటది ప్రేమగా. అట్లా అనుకున్నాను. మీలో ఏ యాంగిల్లో దేవుడు కనిపించిందో అమ్మకి? కొడుకు. కొడుకు ప్రతి తల్లికి, ప్రతి మదర్కి, ప్రతి అమ్మకి, ప్రతి మమ్మీకి. చాలండి, వద్దులేండి, ఎన్ని లాంగ్వేజెస్ చెప్పారు కానీ అమ్మో అదే అమ్మకే. అమ్మో అమ్మో అమ్మకే అలా ఉంటుంది అన్నమాట. సో స్టడీ అలా హ్యాపీగా సాగిపోయింది 3 years. అవును, మీది ఎంపీసీ కదా? నా ఎంపీసీ గురించి ఎందుకులే కానీ మీ సెక్షన్ ఏంటో చెప్పండి ముందు. ఏది? ఏది? ఏ సెక్షన్ అట్లా ఉంటుంది మనతో. 10th లో ఏనే, ఇంటర్లో ఏనే. మీరు ఫస్ట్ బెంచ్ లో కూర్చున్నా? ఓ నో నో నో, ఇంటర్లో ఫస్ట్ బెంచే. ఎందుకు? ఎందుకంటే అల్లరి ఎక్కువ చేస్తానని చెప్పి మా ఫిజిక్స్ సారు, ఆయన అంతకుముందు కానిస్టేబుల్గా చేసేది, కానీ సార్కు నచ్చక ఎవరు ఎస్ఐని కొట్టాడంట. కొడితే సస్పెండ్ చేస్తే చల్ మీరు సస్పెండ్ చేసేది ఏందని ఆయనే రిజైన్ చేసేసి, అంటే ఎస్ఐ గారు ఏమో అంటే చేసేసుకున్నాడంట. వాళ్ళు సస్పెండ్ చేస్తే నువ్వు రిజైన్ చేసి ఫిజిక్స్ లెక్చరర్గా వచ్చిండు. నాదే ఎంపీసీనే, నీదే. అందుకే ఇద్దరికి బ్రెయిన్ లేదు. నాకుంది, మీరు ఫిక్స్ అయిపోండి మీకు బ్రెయిన్ లేదని. నాకుంది. ప్రామిస్? నేను ఒట్లు గట్లు వేయనండి. అయితే లేదన్నట్టే. సరే సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఎస్ఆర్ నో ఒకటి చెప్పాలి. ఎస్ఆర్ నో ఒక క్వశ్చన్. మీకు బ్రెయిన్ లేదని మీ ఆయనకు పెళ్ళి అయిన తర్వాత తెలిసిందా, అవ్వకముందే తెలుసా? చెప్పండి. ఇగో అసలు మా ఆయన సంగతి మీరు వదిలేసేయండి. మా ఆయన సంగతికి వచ్చారు ఏంటండి మీరు ప్రతిసారి? సరేలేండి, వదిలేండి. అయితే ఇంతకీ మీరు చెప్పండి, ఇంతకీ మీ సెలక్షన్ బాగుంటుందా మీ వైఫ్ సెలక్షన్ బాగుంటుందా? ఆబ్వియస్లీ మా వైఫ్ సెలెక్షనే, నన్ను సెలెక్ట్ చేసుకుంది కాబట్టి. చిచి బుర్రా మామూలుగా కాదండి. అంటే మీ వైఫ్ సెలక్షన్ బాగోదని అంటున్నారు. బాగుంది కాబట్టి ఆమె నన్ను చేసుకుంది. యా, మరి ఇది యూనిక్ పీస్ అది కనిపిస్తుందిలేండి, యూనిక్ పీస్ ఇది. మరి యూనిక్ పీస్ మేము అనుకుంటున్నారు. ఏంటి జాకెట్ ఏంటి స్టైలా? లేదండి, బ్లాక్ కలర్. అదే బ్లాక్ కలర్ జాకెట్ మాకు బ్లాక్ కలర్ కనిపిస్తుంది. స్టైల్ కోసం వేసుకొచ్చారా? చలికి, వర్షానికి, హైదరాబాద్లో రెయిన్ పడింగ్, కూల్ వెదర్, చలికి వన్కింగ్స్, ఎంజాయ్ బ్యూటిఫుల్ వెదర్. సో ఇంకో వాడు ఉంటుంది ఇన్స్టాలో చాలా ఫేమస్, వర్షం పడింగ్స్, చలికి వన్కింగ్స్, పండుగ, ఎంజాయ్ బ్యూటిఫుల్ వెదర్ అట్లా. ఓకే ఓకే. జబర్దస్త్ సంగతి చెప్పండి ఒకసారి, ఎలా ఉంది జబర్దస్త్ ఏంటి? యా, కొంత బాధపడాల్సిన విషయం. ఎందుకో? అవును, ఎందుకు? అదే ఎందుకని అడుగుతున్నా. యాక్చువల్లీ జబర్దస్త్ ఇప్పుడు మానేశానండి నేను. కాదు, మీరు మానేశారా? వాళ్ళు చాలా మంది ఇట్లా అటు ఇటు అని చెప్పేసి రకరకాల పొలిటికల్ టైప్ ఆఫ్ పెట్టి తీస్తూ ఉన్నారు ఈ మధ్యకాలం, చాలా మందిని చూసా. అలా ఏమైనా జరిగిందా? లేదు, నాకు నేనుగానే బయటకు వచ్చేసాను. ఎందుకు? అంటే 10 years వరకు జబర్దస్త్ వెంకీ కన్ఫ్యూజన్ స్కిట్స్లో కింగ్ అని ఒక పేరు వచ్చింది. ఇంకెంత చేసినా అంతే, ఇంకంతకు మించి రాదు. అంటే వచ్చేసింది కొంతమందికి. ఇప్పుడు మా దాంట్లో నా ప్రాబ్లం ఏమైందంటే అండి, లాస్ట్ టైం యూఎస్ వెళ్ళినప్పుడు నాకు చాలా పెద్ద ఒక ఆఫర్ వచ్చింది. అక్కడ 40 days ఉండాలి, ఇక్కడ షెడ్యూల్ వల్ల ఆగిపోయింది. అట్లా కొన్ని సినిమాలు కూడా వచ్చాయి నాకు, చాలా మంచి మంచి సినిమాలు. ఇక్కడ స్కెడ్యూల్స్ అంటే ఎట్లా అంటే, నాకు ఒక 10 days క్యారెక్టర్ పడేది అనుకోండి, అందులో 1 day జబర్దస్త్ ఉన్నా, పాపం జబర్దస్త్ వాళ్ళు మాకు రిహార్సల్కి రాకపోయినా మాకు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు, కానీ షూట్కి రాకపోతే ప్రాబ్లం. ఎందుకంటే అంతమందితో పెట్టుకోవాలి, వీళ్ళు మనకు 1 year ముందే ఇచ్చేస్తారు జబర్దస్త్ వాళ్ళు డేట్స్. సినిమా వాళ్ళు కూడా ఏంటంటే, సార్ నాకు ఒక్కరోజు కుదరదంటే, మనకు పడేదే ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ అని, మన పెద్ద ఆర్టిస్టులం కాదు, మన కోసం ఒకరోజు షూట్ ఆపే అంత ఆర్టిస్ట్ కాదు, అంత పేరు మనకి ఇంకా లేదు, ఇప్పుడు మనం చిన్నగా స్టార్ట్ అవుతున్నాం అంతే. సో మన కోసం కాంబినేషన్లో ఆపలేరు కదండి. సో అట్లా చాలా పెద్ద పెద్ద సినిమాలు కూడా మిస్ అయ్యాను. సో ఒకరోజు ఆలోచించుకొని, అప్పుడు ఇది శనివారానికి శుక్రవారానికి అది అవుతున్న టైంలో ఇక నేను క్విట్ అయిపోతాను అని చెప్పి వాళ్ళు పర్మిషన్ తీసుకుని రావడం జరిగింది. క్విట్ అవనిచ్చారా? అంటే వాళ్ళకి ఇష్టం కాబట్టి ఫస్ట్ నువ్వు, తర్వాత ఇక మనం చెప్పుకోవాలి కదా, అంతే కదా. బలవంతంగా ఎవరు కాపురం చేయలేరు కదా, వాళ్ళకి నచ్చకపోయినా మనకు నచ్చకపోయినా బయటికి రావాల్సిందే. అట్లా అందరు మీ ఆయనలా భరించారు కదండి. తిరిగి మా ఆయన దగ్గరికి ఎందుకండి? డైరెక్టర్ గారు లవ్ యూ. చూసారండి, మీ ఆయన ఫేమస్ చేస్తున్నాను నేను. మామూలు ఫేమస్ చేయట్లేదు, అదే చూసేవాళ్ళకి వినోళ్ళకి తల ఏంద్రా బాబు తేడా తేడా కొడుతుంది ఇందాక నుంచి అని చెప్పేసి గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు కదా. మీ గురించి నిజాలు చెప్తున్నాను, తెలుసుకోండి. వదిలేండి అంటే కాసేపు
ఏమో మా ఆయనకి మొత్తానికి చెప్పేస్తున్నట్టున్నారు వదిలేరా బాబు అని చెప్పి. అలా అయితే చెప్పట్లేదు. కాదంటారా? కాదు. ఓ ఓకే. ఎందుకంటే నేను పడే టార్చర్ ఇంకో మగాడు పడితే నాకు హ్యాపీ. మీరు పడాలి ఆ టార్చర్, మీరు వదలొద్దు. అంతే. అంతేగాని అయ్యో పెళ్ళైన ప్రతి మగాడు కూడా పెళ్ళంతోనే ఉండాలి. ఆ టార్చర్ అందరు భరించాలి. ఏ ఒక్కటి డివోర్స్ ఇచ్చి హ్యాపీగా ఉన్నా నాకు నచ్చదు. ముందే చెప్తున్నా. ఎవ్వడు కూడా చెప్తున్నా, ఎవ్వరు వదలొద్దు. ఓకే, డైవర్స్ కూడా ఇవ్వరు అయితే. వద్దు మళ్ళీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాని హ్యాపీనెస్ చూసి నాకు బాధ కదా. అమ్మోను అసలు ముందు ఈ విషయం చెప్దామా? చెప్పండి, పర్లేదు. మీ సార్ వాళ్ళు మిమ్మల్ని ఏమంటూ ఉంటారు చిన్నప్పుడు? ఏదవా, స్టూపిడ్ ఫీలో, దొంగ, సచ్చినోడా. మంచి బిరుదులు ఉన్నాయి. అవునండి, ఆవుల బిరుదులు కాదు, ఎన్ని బిరుదులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి. ఇంకా సార్లు ఎలా అనుకుంటే ఇక క్లాస్ లో అమ్మాయిలు ఇంకా అది అసలు అవ్వో ఆ రోజులే వేరేమో. అవునండి. అప్పుడు ఏం చేసేవాళ్ళు చిలిపి పనులు? ఏముందంటే పొద్దున్నే లేచి స్నానం చేసేవాడిని. అమ్మ దాన్ని ఏంటో ఫ్రైడ్ రైస్ చేస్తే తినేవాడిని. మధ్యాహ్నం లంచ్ తినేవాడిని. నైట్ డిన్నర్ తిని పడుకునేవాడిని. ఆ మధ్యలో అమ్మాయిలు మర్చిపోయినట్టున్నారు లేదా? క్లిప్ వద్దులే అని చెప్పేసి మీ వైఫ్ చూస్తారని చెప్పేసి ఏమన్నా? పర్లేదు, చూసినా పర్లేదా? పర్లేదు. దేవుడా, అసలు ఒక్కసారి నేను మాట్లాడాలండి గట్టిగా. ఒక రోజు వచ్చి కూర్చొని. ఏ వైఫ్ తో? ఎంతమంది ఉన్నారండి హైదరాబాద్ వైఫ్ తోనా? సారీ, మొత్తానికి ఒప్పుకున్నారు. ఇందాక నుంచి నేను మీ నోట్ల నుంచి ఈ మాట కోసం వెయిట్ చేస్తున్నా. ఇక్కడ ఉన్న హైదరాబాద్ వైఫ్ లోనా, అక్కడ ఉన్న ఊర్లో వైఫా? అట్లా అంతమంది ఏం లేరు. సినిమాలో 2-3 వైఫ్ క్యారెక్టర్స్ ఉన్నారు. మన చేసిన వెబ్ సిరీస్ లో వైఫ్ క్యారెక్టర్ ఉంది. రియల్ లైఫ్ లో వైఫ్ ఉంది. తర్వాత మా ఇంట్లో బాత్రూంలో పైప్ ఉంది. అందులో వాటర్ వస్తాయి. హాట్ వాటర్, చలి వాటర్ అన్ని ఉన్నాయి. అది చలి వాటర్ వస్తుంది, వేడి వాటర్ వస్తుంది. చలికాలంలో మేము వేడి వాటర్ పోసుకుంటాం. చెప్పండి. ఇంకా చలికాలంలో చల్లగా చేస్తాం, వేడికాలంలో వేడి నీళ్ళు చేస్తాం. అట్లా. ఇంకా చెప్పండి మన ఎంపీసీ గురించి. మీ ఎంపీసీ గురించి మీరే చెప్పాలి. ఎంపీసీ వరకు ఆగారు. నెక్స్ట్ ఏంటి? ఈ అమ్మాయిలు కూడా చాలా క్యూట్గా తిట్టేవాళ్ళు. అంటే చాలా గలీజ్గా బండ బూతులు తిట్టేవాళ్ళు అమ్మాయిలు నన్ను ఇంటర్లో ఉన్నప్పుడు. ఏమని తిట్టేవారంటే, వీడెంత అందగాడరా, వీడికి అందమైన పిల్లం దొరక, వీడు మంచి మనిషిగా మారా, వీడు కోటీశ్వరుడు గాను, అలాంటి బూతులు తిట్టేవాళ్ళు నన్ను. అలాంటి బూతులు తిట్టేవాళ్ళ? వీడికి నేను పిల్లంగా రాను, అయ్యో ఇలాంటి బూతులు తిట్టేవాళ్ళు. బాబోయ్. అవునండి. ప్రాక్టికల్ గా మీ దగ్గరకు వచ్చి బూతులు తిట్టిన అమ్మాయి పేరు చెప్పండి ఒకసారి. అన్నొద్దులే, ఒకటి చెప్పండి ఎగ్జాంపుల్. ఏం కౌంట్ చేస్తారు? ఒక్కరు చెప్తే మీతో ఫీల్ అవుతారని ఆలోచిస్తున్నా. ఏం ఫీల్ అవుతారు చెప్పండి, పర్లేదు. వద్దు, అందరు ఫీల్ అవుతారు. అందరు ఫీల్ అవుతారు. నా మనసు ప్రపంచం అంత విశాలమైంది. కట్ చేస్తే హీరో, కట్ చేయకపోతే విలన్. చూసారా, మీ స్టోరీ రాదు. అందుకే నాకు ఎలాగో స్టోరీ మీ అంత స్టోరీస్ అస్సలు రావు నాకు. ఫ్రెండే చేసుకోవాల్సి వచ్చిందా? తప్పలేదా? లేదు, అట్లేం లేదు. మీ ఓన్లీ ఫ్రెండ్స్. తనకు వేరే సంబంధాలు చూస్తున్నారంటే ఎవరినో చేసుకునేందుకు నన్నే చేసుకుంటే అయిపోతుంది. ఎవరితో ఎందుకు భరిస్తో, నేను ఉన్నాను కదా భరించడానికి అని ఆమె అనింది. భరిస్తుంది. అంతే కదండి. అంతేనా? ఎంతమంది పిల్లలు ఇక్కడ అక్కడ? అంటే హైదరాబాద్. నేను అనింది అది కాదు, మా స్కూల్లో ఎంతమంది పిల్లలు. నేను అలా నేనేమనుకున్నానంటే హైదరాబాద్ లో వైఫ్ కా లేకుంటే ఊర్లో వైఫ్ కా పిల్లల గురించి ఆలోచిస్తున్నానేమో. వేరువేరుగా అడుగుతున్నాను. ఇక్కడ ఊర్లో ఉన్న అమ్మాయికి ఎంతమంది పిల్లలు, హైదరాబాద్ లో ఉన్న వైఫ్ కి ఎంతమంది పిల్లలని? మొత్తం ఇద్దరు. ఎందుకంటే ఊళ్ళో ఉన్న అమ్మాయిని హైదరాబాద్ తీసుకొచ్చిన కాబట్టి. మరి ఎందాక తెగ ఆలోచించేశారు హైదరాబాద్ తీసుకురావాలా వద్దా, ఎందుకు? అసలు యాక్చువల్లీ హైదరాబాద్ రాకపోవడానికి కారణం చెప్పినా అండి. ఒకరోజు నేను ట్రైన్లో వెళ్తున్నాను. ఇందాకేమో ఆవో గేదో పేడేసింది. అరే వినండి, సీరియస్గా నేను చేస్తాను. ఎందుకు ఇన్ని రోజులు ఫ్యామిలీ హైదరాబాద్ షిఫ్ట్ చేయాలంటే, ఒకరోజు నేను ట్రైన్ జర్నీ చేస్తున్నాను. ట్రైన్ జర్నీ చేస్తుంటే అది నాకు తెలిసి విజయవాడ దాటిన తర్వాత ట్రైన్లో ఒక అతను పల్లె అని అమ్ముకుంటూ వచ్చాడు. అప్పుడు ఫిక్స్ అయ్యా, ఫ్యామిలీని వరంగల్లోనే ఉంచాలి. వెంకీ గారు ఇగో అస్సలు మైండ్ పని చేయట్లేదు. మళ్ళీ నేను ఇంకొక కప్పుడు కాఫీ తాగాల్సి వస్తుంది. ముందైతే మీరు బిగ్సీ కప్పులోనే కదా అది చెప్పండి. అరే ప్రమోషన్ మీరు మర్చిపోతున్నారు సార్. ప్లీజ్, ఇదేదో యాంకరింగ్ జాబ్ నాకేంటి. రేపు నుంచి లేడీ గెటప్లో వచ్చి నేను మన బిగ్సీ గురించి బాగా చెప్తాను. మీ లేడీ గెటప్స్ గురించి అందరికీ తెలుసు. సరే కానీ కొన్ని మంచి మిమిక్రీ డైలాగ్స్ చెప్పండి మా కోసం. నాకు బాగా వచ్చిన వాయిస్, నేను పర్టిక్యులర్గా పర్ఫెక్ట్గా మీరు కళ్ళు మూసుకున్నా కూడా మీ అమ్మ ఆయనే చెప్పాడు అనుకున్న వాయిస్, మన జబరాస్లో వెంకీ మంకీ ఉంటారు, ఆయన వాయిస్ చేస్తాను. అవునా? షెడ్కి పంపించేద్దాం అయితే. షెడ్ పంపించే మిమ్మల్ని కూడా. నేను షెడ్ నుంచి వచ్చా, కార్ కింద పెట్టి షెడ్లో. ఏదైనా ఒక మంచి డైలాగ్ చెప్పండి. వెంకీ మంకీ ఏమొద్దు, మాకు బోర్ వచ్చేసింది. తాగుబోతు రమేష్ గారు ఓకే కదా? ఆయన టీంలో వెంకీ మంకీ ఉంటాడు. ఆయన డైలాగ్ మళ్ళీ వెంకీ మంకీ దగ్గరికి వచ్చారు. సరే నాగబాబు గారు చెప్పు. అసలు మీరు కదా, నేను వెళ్ళిపోతాను ఇప్పుడు.
సరే మీకే హీరో ఓకే రైట్ వద్దు కాంప్రమైజ్ మీకు ఏ హీరో కావాలి ఏ హీరో వాయిస్ కావాలి మీరు ఏ హీరో బాగా చెప్తారు అట్లుండొద్దు ప్రభాస్ గారి వర్షం సినిమా ఓకే కదా వర్షం సినిమా వరంగల్ అశోక థియేటర్లో చూసినటువంటి వెంకీ వాయిస్ చెప్తాను మీకు ఏంటండి ఆ వెంకీ వాయిస్ తప్ప నాకు ఇంకొక వాయిస్ ఇవ్వండి సరే మీరే కోరుకోండి ఏం కోరుకుంటే అదేదో సినిమాలో ఉన్నట్టుంది ఏం చేస్తున్నావు అంటే ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నాను చెయ్యి కానీ ఇడ్లీ పిండి లేదు అట్లే ఉంది మీతో నాతో సరే లాస్ట్ ప్రామిస్ ఇప్పుడు పర్ఫెక్ట్ వాయిస్ చేస్తాను ప్రామిస్ చేశారు ప్రామిస్ ప్రభాస్ అంటే వర్షంలో తడిసే సీనా ఫైట్ సీనా లవ్ సీనా అయ్యో లేదు ప్లీజ్ ప్రామిస్ నాకు వర్షం సినిమా చాలా బాగా తెలుసు వర్షంలో ఓ డైలాగ్ ఉంటుంది వరంగల్ నిమ్మకాయలు ఏమంటారో తెలుసా తెలీదు నిమ్మకాయలే అంటారు అది చాలా ఫేమస్ డైలాగ్ లేదు సీరియస్లీ ప్రభాస్ గారు వాయిస్ చేస్తాను నాకు చాలా ఇష్టం ప్రభాస్ గారు అంటే సీరియస్లీ నిజంగా ప్రభాస్ గారు చాలా ఇష్టం నాకు నాకు కానీ మా అబ్బాయికి కానీ మా మామయ్యకి కానీ చాలా ఇష్టం పక్కింటి వాళ్ళకి కానీ వాళ్ళు నాకు చెప్పలేదు ఎప్పుడు కూడా కనుక్కునే ప్రయత్నం కూడా చేయండి సరే ప్రభాస్ గారి వాయిస్ వర్షం సినిమాలో ఏ సీన్ రొమాంటికా లేకపోతే టెంపుల్ దగ్గర లేకపోతే టెంపుల్ దగ్గర ఎప్పుడు హీరోయిన్తో కలుసుకున్నప్పుడు తను సింగిల్గా వెళ్ళినప్పుడు ప్లీజ్ బాబు క్లియర్గా కాదు క్లియర్ మీరు ఒకటి చెప్పండి ఇప్పుడు రెడీగా ఉంటా నాకు తెలిసి లేదు ఇన్ని ఇంటర్వ్యూస్ లో ప్రతిసారి గెస్ట్ వెళ్ళడం జరిగింది కానీ ఈ దెబ్బతో యాంకర్ వెళ్ళిపోద్ది వద్దొద్దు ఒకసారి చెప్పండి దగ్గరికి వచ్చాం కదా ఎక్కడికి వచ్చాం ఇక్కడే ఉన్నాం టెంపుల్లో హీరోయిన్ ఉందా తను సోలోగా ఉందా హీరోయిన్ వర్షం పడ్డప్పుడా రానప్పుడా ఓకే వర్షం పడ్డప్పుడు ఇప్పుడు ఫుల్గా పడ్డప్పుడా నార్మల్గా పడ్డప్పుడా క్లారిటీ ఉండాలండి ప్రభాస్ గారు వాయిస్ చేస్తున్నాను కొంచెం తేడా వస్తే ప్రభాస్ గారు ఫ్యాన్స్ నన్ను వేసుకుంటారు అందుకే కొంచెం ఇప్పుడు ఇది చూసినా కూడా వేసుకుంటారు మిమ్మల్ని మీకు అర్థం కావట్లే ఐఎమ్ ఆల్సో ప్రభాస్ ఫ్యాన్ అసలు చెప్పారులేండి ముందు వాయిస్ చెప్పండి మాకు అదే ఏది చెప్తే కదా ఫుల్గా వర్షం పడుతున్నప్పుడు అప్పుడు కింద తడిసిందా ఫ్లోర్ ప్రభాస్ గారు తడిసారా తడిచారు హెయిర్ ఇప్పుడు గొడుక్కుంటూ వెంకీ వాయిస్ వస్తుంది ఇంటి కొంప ఎస్ ప్రభాస్ గారు తడిసిపోయి పాపం అలసిపోయారు కదా సో ఆయన పరిస్థితిలో నేను చెప్తాను వాయిస్ ఎవరండి మిమిక్రీ ఆర్టిస్ట్ అన్నారు ఒక్క మిమిక్రీ చెయ్యండి అని అంటే ఇది పరిస్థితి ఇప్పుడు నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కాదంటారా ఎక్కడ ఒకటన్నా చేస్తే కదా మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ అని చెప్పి మాకు తెలిసేది ఇక గెస్ట్ని పిలిచి అవమానిస్తారా ఓ దేవుడా సారీ సార్ కట్ చేయండి ఇది కప్స్ పక్కన పెట్టండి వెళ్ళిపోతా వర్షం తగ్గిందా తగ్గదు తగ్గకపోతే చెప్పండి మేడం ఇంకేంటి సంగతులు మన వర్షమే కొట్టి మా సోఫాలు ఖరాబ్ అవుతున్నాయి అక్కడ ఓ పర్లేదులేండి ప్లీజ్ అండి కొంచెం సరే ఇప్పుడు రియల్గా చెప్తాను ఓకే మీ ఇష్టం ఓకే నో జోక్స్ సీరియస్ ఏ వాయిస్ కావాలి ప్రభాస్ ఓకే ప్రభాస్ గారి డైలాగ్ చెప్తాము హీరో ఫ్యాను ఐఎస్సీ ఏమో అన్నారు ఇందాక అన్నాను కానీ కాకపోతే డైలాగ్ మొత్తం సినిమా మొత్తం ఇప్పుడు ఈ బ్రెయిన్లో ఉంటుంది కదా అదంతా అట్లా అనండి కొంచెం వచ్చేస్తుంది ఇంకా అంటే టీ అంటే గుర్తొచ్చింది నాకు కాఫీ టీ అని చెప్తారు చచ్చి చాలాసేపు అయింది వచ్చి చాలాసేపు అయింది ఇంకేంటిలో మీరు టీని వెతికారు యా ఓకే థ్యాంక్ యూ అండి స్లోగా తాగండి థ్యాంక్ యూ అండి కొంచెం వేడిగా ఉంది మంచి అందుకనే స్లో అన్నానండి చెప్పండి ఇంకేంటి ఇప్పుడు చాలా ప్రస్తుతానికి ఇది తర్వాత ఇంకేదన్నా టీ గురించి కాదు ఏంటంటే పిలిచారు కాదు ప్రశాంతంగా కాఫీ తాగినారు ఏం యాంకర్ అండి మీరు ఎట్లా భరిస్తున్నారండి ఏంటో వెంకీ గారు నేను సీరియస్గా అడుగుతున్నాను మీరు మిమిక్రీ చేస్తారు కదా ఇంత నుంచి అడుగుతున్నాను ఏదో వెళ్ళిపోతున్నారు ఎంతసేపు కామెడీ బాగుంటుంది నాకు అస్సలు నచ్చలేదు ఎవరండి పిలిచింది కొంతసేపు ఉండాలి అసలు ఏమీ లేకుండా మీరు ఎంతసేపు కామెడీగా చేస్తాను కామెడీతోనే వెళ్తాను అని అంటే కుదరదు నాకు నచ్చలేదు అసలు ఇంటర్వ్యూ అందరూ మాట్లాడితే గెస్ట్ వెళ్ళిపోతారు అంటారు నాకు మాత్రం అసలు ఇంటర్వ్యూ నచ్చలేదు